కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ఆదాయ మార్గాలు పెరిగేటందుకు అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మిత్రుల ద్వారా కొంత సహాయం అందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు. ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. కర్కాటక రాశివారి రోజు కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవలసి ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం లోపట 9 తమలపాకులు సమర్పించి మీరు మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. కాలం కొంత కలిసి వచ్చినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా కొన్ని సమస్యలు పరిష్కార మార్గం దిశగా వెళ్తాయి. కానీ కొన్ని సందర్భాల్లోపట మానసిక ఆందోళన పెరిగే అవకాశం ఉన్నది. సింహరాశి వారు చేసేటువంటి పనుల ద్వారా మిత్రులు, బంధువులు లాభాన్ని పొందే అవకాశం కూడా ఉన్నది. ఈ రాశి వారి రోజు శని అష్టోత్తర నామాలు చదువుకొని శనిదేవునికి తైలాన్ని సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి పరిస్థితులు కొంత చక్కబడతాయి. సమస్యల నుండి పరిష్కార మార్గం దొరుకుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆస్తి, భూములకు సంబంధించిన వ్యవహారాలు కొంత ముందుకు వెళ్తాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తను కూడా వింటారు. కన్యారాశి వారు ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి ఆ యొక్క స్వామిని తలుచుకొని మీరు వీలైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం లోపట ఒక నెయ్యి దీపాన్ని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.